బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండలం స్వర్ణ గ్రామం యాదవపాలెంకు చెందిన నక్కల యోహాన్ మీడియాతో మాట్లాడుతూ నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మా కూతురుకు జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు మా అమ్మ తీసుకువెళ్ళింది. ఆయన మందుల చీటి వ్రాసి ఇచ్చారు. దగ్గరలోనే ఉన్న రంగ మెడికల్ షాప్కి వెళ్లి ఆ చీటి ఇవ్వగా ఆమె మెడిసిన్స్ ఇచ్చారు. ఆర్ఎంపీ వ్రాసి ఇచ్చిన పవర్ 1 అయితే ఆమె అధిక పవర్తో ఉన్న మందులు ఇచ్చింది. వాస్తవంగా రంగ మెడికల్ షాప్కి లైసెన్స్ లేదు, ఉన్నా ఒకరి పేరుతో ఉంది ఆ మెడిసిన్స్. వేసిన కొద్ది సమయం తరువాత మా కూతురు నిక్క నీలుక్కుపోయి నోట్లో నుండి నురగ కారుతూ స్పృహ కోల్పోయింది. దాదాపుగా చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. తుఫాన్ వల్ల మా ఊరికి రాకపోకలు లేవు. డ్రగ్స్ శాఖ అధికారికి ఫోన్ చేస్తే సమాధానం లేదు. ఈరోజు ఉదయం చీరాలకు తీసుకువచ్చాం. నేను వృత్తిరీత్యా భవన నిర్మాణ కార్మికుడిని. కాస్తో కూస్తో చదువుకున్నాను. ఇదే పరిస్థితి అక్షరం ముక్క లేనివారికి వస్తే దిక్కువరు? మాకు కావలసింది రంగ మెడికల్ షాపుపై తగు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉదయం 6 12 గంటల నుంచి అన్కాన్షియస్లో రాలేదు. ఇప్పుడే ఎంబీబీఎస్ డాక్టర్ చీరాల వచ్చి చూపిస్తే కొంచెం మన స్వారకంలోకి మెలకువకు వచ్చింది. రాత్రి ఆ నైట్ టైం తీసుకొస్తానికి మాకు కారంచేడు కాడ వాగు పొంగింది, చీరాల కాడ మురుగ్గాల పొంగింది. దానివల్ల రాలేకపోయాము. మాకనేది కాంపన్సేషన్ మాకేం అవసరంలా. మాకు కావాల్సింది ఒక న్యాయం. ఆ న్యాయం ఏంటంటే మా పిల్ల జరిగినట్టు ఏ పిల్లకి జరగకూడదు. ఆ మెడికల్ షాప్ లైసెన్స్ కూడా లేదు. ప్లస్ ఆ మెడికల్ షాప్ లైసెన్సు హస్బెండ్ పేరు నుండి వైఫ్ ఇస్తుంది. తనకి ఎంత మోతాదులో ఇవ్వాలో తెలియదు. సంబంధిత మెడికల్ డ్రగ్ ఆఫీసర్లు నెంబర్లు గూగుల్లో సెర్చ్ చేసి ఫోన్ చేశాము, రెస్పాండ్ అవ్వలేదు. మా మాకు న్యాయం చేకూరపోతే మా కమ్యూనిటీకి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ కాడకి మేము కంప్లైంట్ చేస్తాము. అది మా పిల్ల 2.5 years పిల్ల, అలాగే ఎవరికి జరగకూడదు. రాత్రి నోట్లోంచి నురుగు, ఒళ్ళంతా నీలకపోయి అన్కాన్షియస్ అయిపోయింది. చాలా హెల్తీగా యాక్టివ్గా ఉండే పిల్ల. ఇలాంటిది ఎవరు జరగకూడదు. మోతాదు మించి మెడిసిన్ ఇవ్వకూడదు. డాక్టర్ రిసెప్షన్ మించి అర్థం కాకుండా ఇచ్చేవాళ్ళు అసలు వాళ్ళకి మెడికల్ షాప్ లైసెన్స్ రద్దు చేయాలి. వాళ్ళ లైసెన్స్ కూడా వాళ్ళ పేరున లేదు. సంబంధిత దగ్గుబాటు వారి పేరున ఉన్న లైసెన్స్ని వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ లీడ్ చేస్తున్నారు. ఇది కావాలంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ గారికి మేము అర్జీ పెట్టుకొని రాసి సంబంధిత జేసీ గారు, బాపట్ల జిల్లా కలెక్టర్ జేసీ గారి దగ్గర, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూడా మేము అర్జీ మనం పెట్టుకుంటాము. అది మాకు జరిగినట్టు ఎవరు జరగకూడదు. మేము మాకన్నా ఇంకా నిరక్షరాస్యత వాళ్ళు ఉన్నారు పనిచేసుకునేవాళ్ళు. మేమన్నా 7th class చదువుకున్నాము. వాళ్ళు ఇంకా చదువు లేని వాళ్ళు ఎక్స్పైర్ అయిన మందులు ఎక్కడ నరసరాపేట వారి శాంపిల్ మెడికల్ డ్రగ్ ఇది. వీళ్ళు కొన్నది కూడా కాదు. శాంపిల్ 10 కంపెనీ శాంపిల్ మెడిసిన్ డ్రగ్ ఇస్తారు. ఆ శాంపిల్ డ్రగ్ కూడా ఇచ్చారు పసిపిల్లలకి. వాళ్ళు రాసిన రిసెప్షన్ కాగితం ఉంది, వాళ్ళు ఇచ్చిన డ్రగ్ ఉంది. 2.5 సంవత్సరం పాపకి ఇంత 200 mg ఎవరు ఇస్తారు? మాకు న్యాయం చేకూర్చాలి. మాకులాగా ఎవరికి జరగకూడదు. అదొక్కటే మా కోరిక. మాకంత మించి ఏ లాభాపేక్ష లేదు. ఎవరికి అలా జరగకూడదు. రాత్రి ఆల్మోస్ట్ చనిపోబోయింది. కోమాకి అన్కాన్షియస్ అయిపోయి కోమాకి వెళ్ళిపోబోయింది. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గర సెలైన్ పెట్టిచ్చేస్తే సెలైన్ కొంచెం లైన్ అయింది. ఇలా ఎవరు జరగకూడదంటే గవర్నమెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెడికల్ వాళ్ళు చూసుకొని కొంచెం మా బోటి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇదేనండి మా కోరిక.